ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యాంక మీడియాతో సహా వచ్చి ఇక యువరాజ్ని నిషిని అడుగుతూ ఉంటుంది. చూసారా, వజ్రపాటి యువరాజ్ నిషి బాగా ఉన్న వాళ్ళైనా కూడా కుటుంబ గొడవల వల్ల టిఫిన్ సెంటర్ని నడుపుకుంటున్నారో చూసారా? చెప్పండి నిషిక, మీది చాలా పెద్ద కుటుంబం కదా, అంటే మీ కుటుంబం మధ్య కుటుంబ గొడవలు నడుస్తున్నాయా? అందుకేనా మీరు ఇలా టిఫిన్ సెంటర్ నడపాల్సి వస్తుందా? మాట్లాడండి అని దివ్యాంక నిషిని అడుగుతూ ఉంటే, దివ్యాంక ఏం చేస్తున్నావు, పక్కకు వెళ్ళు అని జగదాత్రి మైక్ లాక్కుంటుంది. ఏంటి అడ్డు వస్తున్నావు, మర్యాదగా అడ్డు తప్పుకో అని నిషిక చెప్తుంది. చూస్తున్నారా, అసలు ఈ జగదాత్రి ఈ కౌశికి కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఎలాంటి దౌర్జన్యం చేస్తుందో అని దివ్యాంక చెప్తూ ఉంటే, చూడు దివ్యాంక, ఇంకా నేను దౌర్జన్యం మొదలు పెట్టలేదు. దౌర్జన్యం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. మర్యాదగా నీ కెమెరా ఆఫ్ చేసుకొని వీడియో తీసిన దాన్ని డిలీట్ చేసి మరీ పక్కకు వెళ్తావా లేదా అని దాత్రి చెప్తూ ఉంటే, నేను ఎందుకు వెళ్తా, ఇది నా రైట్ అని దివ్యాంక చెప్తుంది. కానీ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చి ఇలా వీడియోలు తీసుకుంటే ఎలాంటి సెక్షన్లకి ఎలాంటి శిక్షలు పడతాయో నీకు బాగా తెలుసు కదా. మర్యాదగా వెళ్ళు దివ్యాంక అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది. చూడు దివ్యాంక, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం, ఇది మా కుటుంబ సమస్య, మర్యాదగా వెళ్తావా లేదా అని కేదార్ కూడా చెప్తాడు. ఇక అప్పుడే దోశ వేస్తున్న యువరాజ్, ఎవరా నువ్వు, మా కుటుంబ సభ్యుడు అని మాట్లాడుతున్నావు, నువ్వెప్పుడు మా కుటుంబ సభ్యుడు అక్కడ మారావు, అసలు ఏదైనా ఉంటే నేను మా అక్క తేల్చుకుంటాం, నువ్వెవర్రా నీ భార్య ఈ విషయంలో కల్పించుకోవటానికి అని యువరాజ్ కేదార్ షర్ట్ పట్టుకొని ప్రశ్నిస్తూ ఉంటాడు. యువరాజ్ మర్యాదగా కేదార్ షర్ట్ వదులుతావా లేదా, ఎవరిని అక్క అని కౌశికి ఇక కోపడుతుంది. యువరాజ్ అయితే షర్ట్ వదిలేస్తాడు. మీ అక్క ఎప్పుడో చచ్చిపోయింది, నన్ను ఎప్పుడైతే పిచ్చిదాన్ని చేయాలని చూసావో అప్పుడే ఈ అక్క చచ్చిపోయింది అని కౌశికి చెప్తుంది. అవును, ఇంకా ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఎలా చెప్తున్నావు అని సుధాకర్ కూడా నిలదీస్తాడు. ఏంది బా, అందరూ వీళ్ళనే తప్పడుతున్నారు, అసలు ఈ పరిస్థితి రావటానికి కారణం మీరందరూ అని వైజయంతి ప్రశ్నిస్తుంటే, అప్పుడే రాగిని ఇక దాత్రి వాళ్ళ నాన్న భరద్వాజ్ అక్కడికి వస్తారు. ప్లీజ్ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఎటువంటి టిఫిన్లు అమ్మటం లేదు అని కౌశికి అంటుంది. తింటున్న వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అత్తయ్య చూడండి అత్తయ్య, మా పరిస్థితి ఎలా మారిపోయిందో, మమ్మల్ని గెంటేశారు అత్తయ్య అని నిషి బాధపడుతూ రాగిణిని హక్ చేసుకొని చెప్తూ ఉంటే, ఏంటమ్మా జగదాత్రి ఇదంతా అని భరద్వాజ్ అడుగుతూ ఉంటే, అది నాన్న అని దాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది. రాగిని వెంటనే దాత్రి చెంపపై కొడుతుంది. రాగిణి గారు ఎందుకు జగదాత్రిని కొడుతున్నారు ఏంటి అని కౌశికి నిలదీస్తుంది. లేకపోతే ఏంటి కౌశికి గారు, మా నిషి ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందని ఇంటికి పంపించాము, పెళ్లి చేసి పంపిస్తే ఈ జగదాత్రి మాటలు విని వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అని రాగిని జగదాత్రి వైపు జైలు చూపిస్తూ కౌశికి నిలదీస్తూ ఉంటుంది. ఇంట్లో నుంచి వాళ్ళని గెంటేశారని చెప్పిన నిషిక ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో అది చెప్పలేదా మీతో అని కౌశికి నిలదీస్తుంటే, చెప్పిందండి, అయినా ఈ జగదాత్రి మాటలు పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో పెరిగి పెద్దయిన ఈ జగదాత్రి మాటల్ని మేమే నమ్మటం లేదు, మీరెలా నమ్ముతారు అని ఇక రాగిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇలాంటి వీళ్ళ మాటల్ని మీరెలా నమ్ముతారు, వీళ్ళనెలా బయటకు పంపిస్తారని రాగిని అడుగుతుంటే, ఇక్కడ ఎవరు మాయలు మంత్రాలు చేయలేదమ్మా, అన్ని సాక్ష్యాలతో సహా నిరూపించారు అని సుధాకర్ అంటాడు. అవును, ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఇందులో యువరాజ్ నిషి తప్పు చేశారు, ఇది నేను తీసుకున్న నిర్ణయం, జగదాత్రి కేదార్కి దీంట్లో ఎలాంటి సంబంధము లేదు అని కౌశికి అంటుంది. నాకు పుట్టింటి వాళ్ళు వచ్చినా నాకు న్యాయం జరగదని అర్థమైపోయింది దివ్యాంక, నువ్వు రికార్డ్ చేసుకో అని నిషిక అంటుంది. చూడండి నిషిక గారు అని దివ్యాంక మైక్ పట్టుకొని వస్తూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు కాస్త ఆగుతావా, చూడు నిషిక, ఈ అర్థం లేని ఆవేశాలతో ఇంతవరకు తెచ్చుకున్నావు, ఏదున్నా మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని భరద్వాజ్ చెప్తాడు. అవును వదిన, మనం ఇలా నలుగురిలో పరువు పోగొట్టుకొని పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వటం ఎందుకు, ఈ దివ్యాంక లాంటి వాళ్ళని మనం లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే మంచిది అని దాత్రి అంటుంది. అలాగే రండి లోపలికి వెళ్దాం అని కౌశికి చెప్తుంది. థ్యాంక్ యూ దివ్యాంక, నీ వల్లే ఇదంతా సాధ్యమైంది అని నిషి దివ్యాంకకి హక్కిస్తుంది.
నిషి యువరాజ్ లోపలికి వెళ్తారు. అంతా నా ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఈ కౌశికి పరువుని బయట పెడదామనుకుంటే సమయానికి ఈ దాత్రి వచ్చి మొత్తం కూడా చెడగొట్టేసింది అని దివ్యాంక కోపంగా ఇంటికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు ఏదో తప్పు చేశారు, అంత మాత్రానికే బయటికి పంపించేస్తారా అని వైజయంతి చెప్తూ ఉంటే, వీళ్ళు చిన్న తప్పు చేశారా, కౌశికిని పిచ్చిదాన్ని చేయాలని చూశారు, ఇది క్షమించరని తప్పు అని సుధాకర్ వైజయంతిని కోప్పడుతూ ఉంటాడు. చూడు నిషిక, జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పు అయిపోయిందని చెప్పి నువ్వు వదిన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు, సరిపోతుంది అని దాత్రి చెప్తుంది. ఏంటి, నేను మాత్రమే తప్పు చేశానా ఏంటి, వదిన తప్పు చేయలేదా, నేనెందుకు కాళ్ళు పట్టుకుంటాను అని నిషిక అడుగుతుంది. అది కాదు నిషిక అని దాత్రి ఏదో చెప్పబోతూ ఉంటుంది. చాలే, నోరు మూసుకో, నువ్వన్న దానివి ఈ ఇంట్లో లేకపోతే పరిస్థితి ఇంతవరకు వస్తుందా, తిన్నింటి వసాలు లెక్క పెట్టడం నీకు మీ అమ్మకు అలవాటైన విషయమే కదా అని రాగిని అయితే కోపడుతూ ఉంటే, చూడండి అంటే మీరు మాట్లాడిన ప్రతిసారి జగదాత్రి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే జగదాత్రి మనసు ముక్కలవుతుంది, ఇంకొకసారి అలా మాట్లాడకండి అని కేదార్ చెప్తాడు. నువ్వు నాకు పెద్ద చెప్పొచ్చావు, కానీ ముందు వీళ్ళ సంగతి చూడండి నిషి, మీకేం కావాలో చెప్పండి అని రాగిని అడుగుతుంది. ఆస్తి మొత్తం వదిన చేతుల్లోనే ఉంది, మా ఆయనకి గుర్తింపు వచ్చేది ఎప్పుడు, అందుకే మాకు గుర్తింపు కావాలి, మమ్మల్ని పని వాళ్ళని చూసినట్టు చూస్తుంది అని నిషిక చెప్తుంది. నిన్ను ఆఫీస్కి వచ్చి వర్క్ నేర్చుకోమని ఎన్నిసార్లు చెప్పాను యువరాజ్, నువ్వు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చావా అని కౌశికి అడుగుతూ ఉంటే, గుర్తింపు కావాలంటే కష్టపడాలి, నువ్వు ఎప్పుడు కష్టపడ్డావని యువరాజ్, నీకు ఆస్తి కావాలి అంటే సరిపోతుందా, వర్క్ నేర్చుకోవాలి కదా అని సుధాకర్ కూడా చెప్తూ ఉంటాడు. నేను వజ్రపాటి కౌశికి తమ్ముడుగా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవటం లేదక్క, నాకంటూ వజ్రపాటి యువరాజ్ ఈ వంశ వారసుడిగా గుర్తింపు కావాలి, నాకంటూ సపరేట్గా గుర్తింపు కావాలి అని యువరాజ్ చెప్తూ ఉంటే, విన్నారు కదా, ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి అని రాగిని అడుగుతూ ఉంటే, ఆస్తి పంపకాలు చేసి ఇచ్చేయండి అని నిషిక అయితే చెప్తూ ఉంటే, నిష్కి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, ఇక్కడ కలిసి ఉండడం గురించి మాట్లాడుతుంటే నువ్వు ముక్కలవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, కాస్త ఆలోచించవా అని దాత్రి చెప్తూ ఉంటే, నువ్వు నోరు మూసుకోవే అని రాగిని కోప్పడుతుంది. చూడమ్మా రాగిని, నువ్వు కాస్త ఆగుతావా, జగదాత్రి చెప్పింది కరెక్టే కదా, అమ్మ నిషి ముక్కలవడం అంటూ ఏమీ వద్దు, మీకోసం కౌశికి ఒక మెట్టు దిగి వచ్చి మాట్లాడుతోంది కాబట్టి మీరు కూడా న్యాయంగా మాట్లాడాలి అని భరద్వాజ్ చెప్తూ ఉండడంతో, సరే అంకుల్, మాకొక 10 కోట్లు ఇవ్వమని చెప్పండి, ఆ 10 కోట్లతో మా ఇష్టం వచ్చినట్లు మేం బిజినెస్ చేసుకుంటాం, మమ్మల్ని ప్రశ్నించకూడదు అని యువరాజ్ అంటాడు. ఏం చేసుకుంటావురా 10 కోట్లతో, నీకు 10 కోట్లు ఇవ్వాలా, నీకు అసలు ఆ అర్హత ఉందా అని సుధాకర్ అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు మేము బిజినెస్లు చేస్తాము, ఏంటి కౌశికి వదిన మాత్రమే బిజినెస్ చేస్తుందా, మాకు చేత కదా అని నిషి యువరాజ్ అడుగుతూ ఉంటే, బిజినెస్లు ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, దానికి చాలా కష్టపడాలి అని కౌశికి చెప్తుంది. ఏంటొదినా మీరు మాత్రమే చేస్తారా, మా వల్ల ఎందుకు కాదు అని నిషి అడుగుతూ ఉంటుంది. అది ఒక అర్హత అంటూ ఉండాలి, చాలా కష్టపడితేనే బిజినెస్ సాధ్యమవుతుందని వదిన ఉద్దేశం అని దాత్రి చెప్తూ ఉంటే, చూడు యువరాజ్, నీకు నిష్కకి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు, మీ వల్ల కాదు, కొంచెం దూరంగా ఉంటే మంచిది అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక్కడ ఎవరి సజెషన్స్ మాకు అవసరం లేదు, ఇది నీకు నీ భార్యకి సంబంధం లేని విషయం, మీరు కాస్త దూరంగా ఉంటారా అని యువరాజ్ చెప్తాడు. ఇలా 4 గోడల మధ్య అడిగితే మాకు న్యాయం జరగదని మేము నలుగురిలో పంచాయతీ పెట్టి గెలవాలనుకున్నాం అని నిషిక చెప్తుంది. ఏంటి, నా కొడుకు కోడలు 10 కోట్లు అడిగితే మీరు ఆ మాత్రం ఇవ్వలేరా, ఇంత పంచాయతీ చేస్తున్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. కౌశికి అయితే లోపలికి చెక్ బుక్ తీసుకురావడానికి వెళ్తుంది. కొంపతీసి అక్క నిజంగానే 10 కోట్లు ఇచ్చేస్తుందా, అయితే మనం కూడా ఇలాగే గొడవ చేసి డబ్బులు తీసుకుందామా అని కాచి అడుగుతూ ఉంటే, అత్యాశకు పోకూడదు కాచి, ముందు జరిగేది చూడు అని బూచి చెప్తాడు. ఉన్న దాంతోనే సర్దుకుపోవాలి అని బూచి ఇక చెప్తూ ఉంటే, ఇక కౌశికి మాత్రం వెంటనే చెక్ బుక్తో బయటికి వచ్చి ఇక చెక్ బుక్పై 10 కోట్లు రాసేసి సైన్ చేసేసి, ఇదిగో నువ్వు అడిగిన 10 కోట్లు అని ఆ చెక్ని ఇక టేబుల్పై పెడుతుంది. మీరు అడిగిన 10 కోట్లు, ఇప్పటి వరకు వజ్రపాటి కుటుంబం ఏ వ్యాపారం చేసినా కూడా ఓడిపోవడం అంటూ వెనుతిరిగి చూడడం అంటూ ఏదీ లేదు, మీరు గెలిచి చూపించాలి అని కౌశికి చెప్తూ ఉంటుంది. చూడండి వదిన, ఈ 10 కోట్లని మేము 10 చేసి చూపిస్తాం అని నిషిక చెప్తుంది. 10 అవసరం లేదు నిషి, 3 చేసి చూపించు చాలు అని కౌశికి చెప్తుంది. అయితే చూస్తూ ఉండండి వదిన, 3 నెలల్లో మేము దీన్ని 3 చేసి చూపిస్తాం, అప్పుడు మీరు కూర్చున్న CEO చైర్ నుంచి దిగిపోతారా, యువరాజుని ఆ కుర్చీలో కూర్చోబెడతారా అని నిషిక అడుగుతూ ఉంటుంది. నిషి ఏం మాట్లాడుతున్నావు, కాస్త ఏమైనా అర్థమవుతుందా నీకు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఏంటే, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను,
ఇప్పుడు కౌశికి వదిన ఓడిపోతుందని భయమా, లేకపోతే మేం గెలుస్తామని భయమా నీకు అని నిషిక చెప్తూ ఉంటే, సరే నిషి, నువ్వు చెప్పినట్లే 30 కోట్లు చేసి చూపించు, నేను CEO చైర్ నుంచి దిగిపోతాను అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఓడిపోతే నేను చెప్పినట్లు వినాల్సి ఉంటుంది అని కౌశికి చెప్తుంది. అలాగే వదిన, ఛాలెంజ్ అని నిషిక ఛాలెంజ్ చేస్తుంది. కౌశికి అయితే మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి నిషి, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇలా రావే అని రాగిని ధాత్రిని గార్డెన్లోకి లాక్కి వెళ్తుంటుంది. వెనకే కేదార్, భరద్వాజ్ కూడా వెనకే వస్తారు. ఏంటి, నువ్వు నీ చెల్లెల కాపురాన్ని ఇలా చిచ్చుపెట్టి నాశనం చేయాలని ఎందుకు చేస్తున్నావే అని ధాత్రిని ఇక తిడుతూ ఉంటుంది. అయ్యో, నేను సత్యప్రమాణం చేసి చెప్తున్నాను అత్తయ్య, నేను నిశ్చికామనాన్ని కోర్చాలని నేను అస్సలు అనుకోలేదు, అలాంటి ప్రయత్నాలు కూడా నేను చేయను అని ధాత్రి చెప్తుంది. మరి ఆ బాలరాజుని ఎందుకే ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టావు అని రాగిని అడుగుతూ ఉంటుంది. అలా నిలబెట్టకపోతే మా అక్కకి అన్యాయం జరుగుతూ ఉండేది, అందుకే అని కేదార్ చెప్తూ ఉంటే, అది కాదు అని భరద్వాజ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. నువ్వు వాగన్నయ్యా అని, ఎవర్రా నీకు అక్క, వరుసలు కలిపి మాట్లాడిస్తున్నావు, తల్లిదండ్రులు లేని అనామకుడివి, నీకు అమ్మా నాన్న ఎవరు కూడా తెలియని అమాకుడివి, నువ్వు అక్క అని పిలుస్తావా అక్క అని రాగిని కోపడుతూ ఉంటుంది. అత్తయ్య ప్లీజ్, కేదార్ని ఏం అనకండి అని ధాత్రి ఇక అడ్డుకుంటుంటుంది. అయినా ఇద్దరిది భలే జోడిలే, నీకేమో తల్లి నేరస్తురాలు నా పసుపు కుంకాలని తీసుకువెళ్ళింది, వీడికేమో పుట్టుక గురించి అసలు తెలియదు, అనామకుడు అని రాగిని కోపడుతూ ఉంటే, రాగిని ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, పద వెళ్దాం అని భరద్వాజ్ పిలుస్తూ ఉంటే, లేదన్నయ్య ఈరోజు నేను మాట్లాడి తీరాల్సిందే అని రాగిని చెప్తూ ఉంటుంది. ఏందిరా, నువ్వు ఈ జగదాత్రి మెడలో తాలి కట్టి ఇలా ముఖం ఇంట్లో ఏ సంబంధం లేని వాళ్ళ ఇంట్లో పెట్టడానికి నీకు సిగ్గనిపించడం లేదా, చిన్నతనంగా అనిపించడం లేదా, అసలు నీకే దిక్కు లేదు, మళ్ళీ నీకెందుకు పెళ్ళి, నా ఎదురుగా నిలబడి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడతావా, నువ్వెంత నీ బతికెంత అని రాగిని నోటికొచ్చినట్లు కేదార్ని తిడుతూ ఉంటే, అత్తయ్య ఆపండి అని ధాత్రి గట్టిగా అరుస్తుంది. ధాత్రి, గొడవలొద్దు, వదిలేసి అని కేదార్ చెప్తాడు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి, ఇంకేం మాట్లాడకండి అని కేదార్ చెప్తాడు. ఏంటి, నువ్వు ఆగు కేదార్ అని, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, కేదార్ అనామకుడా, కేదార్కి తల్లిదండ్రులు తెలీదా, కేదార్ ఈ వజ్రపాటి ఇంటి వారసుడు, వజ్రపాటి సుధాకర్ కొడుకు, కేదార్ తలుచుకుంటే కోట్ల ఆస్తి కాళ్ళ దగ్గరికి వస్తుంది, ఈ కుటుంబం మొత్తం కూడా కేదార్ కాళ్ళ దగ్గరికి వస్తుంది అని, ఇది కేదార్ అన్నట్టే మీకు ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు అని ధాత్రి అయితే నిజం చెప్పేస్తూ ఉంటుంది.